సో, సోలో లెవెలింగ్ మాన్యువల్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈ వీడియోలో అయితే నేను మీకు ఓన్లీ 2 చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఎందుకంటే ఇక నుంచి కూడా అలానే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ చాప్టర్స్‌లో చూసుకుంటే మీకు మన జిన్‌వూ అయితే ఆ బాస్ గడితో ఫైట్ చేయబోతున్నాడు. అది ఏంటి? ఎలా ఫైట్ చేయబోతున్నాడనేది మీరు వీడియో ఎండ్ వరకైతే చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. బొక్కేం గాదు. నువ్వు యేసే బొక్కల ఎక్స్‌ప్లనేషన్‌కి మేము మళ్ళా ఎండ్ వరకు చూసి మా టైం బొక్క జేసుకోవటం. సర్లే బ్రో ఏదో ట్రై చేస్తున్నాం ఎక్స్‌ప్లనేషన్స్. ఈ మధ్య కొత్తగా వచ్చాం. సపోర్ట్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తారేంటి? పైగా క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు మీరు. ఆ! బొక్కలే. నువ్వు ముందు వీడియో స్టార్ట్ జేసుకో పో. నీ పని తర్వాత జెప్తారా నీ యంకమ్మ. ఈడితో ఉండే లొల్లి ఎప్పుడు ఇంతే గైస్. ఇంక మనం వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఇక చాప్టర్ స్టార్టింగ్‌లో కిహున్ టీమ్ వాళ్ళైతే ఈ హైయాక్స్ దగ్గరికైతే వెళ్తా ఉంటారనమాట. ఇంక కిహున్ ఇలా అనుకుంటాడు. ఒకవేళ ఈ హైయాక్స్ అనేవి ఇక్కడి నుంచి తప్పించుకొని బయట ప్రపంచానికెళ్తే, ఆ చిన్న చిన్న సిటీలు కూడా ధ్వంసం అయిపోతాయి. ఏదేదైనా నేను చివరికి ఈ బాస్ గాడిని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడున్న 4 గార్డ్స్ కూడా అంత తేలికేం వదలరు. మేము ఖచ్చితంగా ఈ గార్డ్స్‌నైతే చంపి ఈ బాస్ గాడిని చంపాలి. ఈళ్ళంతా గూడా అనుకుంటారిలా. వీడు సిగ్నల్ ఇవ్వంగానే ఆళ్ళనేసేయాలి అని చెప్పి రెడీగా కూర్చుంటారు. ఇంకా బాస్ గాడుండి, "ఏంటి నన్ను చూస్తే భయమేస్తుందా? హ్యూమన్స్" అనంగానే ఒక మ్యాసివ్ మ్యాజిక్ ప్రెజెన్స్ అయితే వస్తుంది. అండ్ ఆ మ్యాజిక్ ప్రెజెన్స్‌కి వీళ్ళైతే కదలలేకపోతారు. ఇంకా కిహూన్ టీమ్ మెంబర్స్ గూడా, "వీడేంట్రా నాయన ఇలా ఉన్నాడు. మనం అసలు బీట్ చేయగలమా? వీడు చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. మనం కంపేర్ చేస్తే వీడికి ఒక చిన్న యాంట్స్‌తో సమానం" అని చెప్పి అనుకుంటాడనమాట. అలా అందులో ఒకడు అనుకున్న తర్వాత మన కిహున్ ఇలా చెప్తాడు. "ఎందుకు? ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మీ వారియర్స్ సరిపోవచ్చు కదా! మమ్మల్ని చంపేయడానికి. పైగా అక్కడే చంపేయచ్చు. మీరిక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చారు?" ఇంకా బాస్ గాడుండి, "నాకు టైమ్ పాస్ అవ్వట్ల. ఎంటర్‌టైన్‌మెంట్‌కి మిమ్మల్ని పిలిచా." "ఏంటే?" అని కిహున్ గాడు అంటాడనమాట. "ఇక్కడ మాకు మిగిలిన సమయంలో మిమ్మల్ని నేను ఒకళ్ళని అలా చంపుకుంటూ వెళ్ళిపోతా నా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఏదైతేనేం వీడు చూడటానికి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడు" అని చెప్పి జిన్‌వుకళ్ళే చూస్తా ఉంటాడు. ఇంక కేనుండి ఎంటర్‌టైన్‌మెంటా? డిటర్మినేషన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏముందాళ్ళకి? వాళ్ళు ఇప్పుడే మమ్మల్ని ఎనిమీస్ కింద ట్రీట్ చేసి చంపేయాలి. వాడికైతే ఖచ్చితంగా మా లైఫ్స్ అనేవి యాంట్స్‌తో సమానం. కానీ మమ్మల్ని ఒక బొమ్మల్లాగా ఆడుకొని చెత్తబుట్టలో పారేయాలని చూస్తున్నాడు. అలా అనుకున్న వెంటనే కిహున్ గాడు అరిచేస్తాడనమాట. ఎవ్రీవన్ చార్జ్ అనంగానే ఈళ్ళంతా ఏది ఆడిని చంపేయడానికి ఎళ్తా ఉంటారు. కానీ వాళ్ళు రాలేకపోతారు. ఇంకా కిహున్ గాడుండి అని ఎగిరి కొట్టబోతుంటే ఆ బాస్ గాడు ప్రొటెక్షన్ అయితే ఆన్ చేసుకుంటాడనమాట. దాంతో మన కిహున్ అయితే కొట్టలేకపోతాడు. ఇంకా వెనక్కెళ్ళి పడిపోతాడు. ఇంకా బాస్ గాడుండి ప్యూర్ హ్యూమన్ ఇది తీసుకో అని గ్రావిటేషన్ మ్యాజిక్ అయితే ఏస్తాడనమాట. ఏసి ఆడిని గాల్లో లేపి కిందకేసి కొడతాడు. మళ్ళా లేపి కింద కొడతాడు. అలా ఆడుకుంటానే ఉంటాడు. పాపం మన కిహున్ అలా గాల్లో ఆడుకుంటుండంగా మన జిన్‌వు అయితే వచ్చి మన కిహున్‌నయితే కాపాడేస్తాడు. ఇక జిన్‌వు కోపంతో ఇలా అంటాడు. "ఈ డంజన్ అనేది హంటర్స్ గిల్డ్ యొక్క సంబంధించిన ప్రాపర్టీ. నేనేమి ఇంటర్ఫియర్ అవ్వను. కానీ ఈ అటాక్ ఫోర్స్ చచ్చిపోయేలా ఉంది. నన్ను ఒక మాట అడగనివ్వు. నేను వీళ్ళందరినీ చంపేయనా? ఈ రూమ్‌లో ఉన్న వాళ్ళందరిని." అనగానే ఒక మోన్స్టర్ గాడయితే జిన్‌వుని కొట్టడానికి వస్తుంటే మన జిన్‌వు తన లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించి ఆడిని గాల్లో లేపుతాడు. ఇప్పుడు ఆడిని ఆడుకుంటాడు మన జిన్‌వు గ్రావిటేషన్ మ్యాజిక్ యూజ్ చేసి. ఇక కిహున్‌కి ఇలా చెప్తాడు. "నేను నిన్ను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. ఇక్కడున్న మాన్‌స్టర్స్ అన్నిటిని చంపేయనా? వద్దా?" కిహున్ ఉండి ప్లీజ్ మమ్మల్ని కాపాడు" అంటాడు. ఇంకా డంజన్ బాస్ గాడుండి, "పర్లేదు నీకు కూడా చాలా మంచి టాలెంటే ఉంది హ్యూమన్. కానీ ఎంతవరకు మాతో పోరాడగలవు?" ఇక జిన్‌వు ఉండి, "నేను ఎప్పుడూ ఇంత పవర్‌ఫుల్ ఎనర్జీని సెన్స్ చేయలేదు." "హేయ్! అది ఆబ్వియస్." ఇక బాస్ గాడుండి, "ఆ! అంతే అనుకుంటా." ఇక జిన్‌వు ఉండి, "ఏదైతేనేం ఇదొక టెర్రిబుల్ మ్యాచప్. నాకు కాదు నీకు. కమ్ ఫోర్త్ మై షాడోస్" అని చెప్పి సమ్మన్ అయితే చేస్తాడనమాట. అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 73 స్టార్టింగ్‌లో కారైతే వచ్చి ఆగుద్ది. ఇంక కొందరు ఇలా అనుకుంటారు. మానిటర్ డివిజన్‌లో ఉన్న హంటర్స్ అయితే ఇక్కడికొచ్చారు. అసలు వాళ్ళు ఎందుకొచ్చారు ఇక్కడికి? ఏదో జరిగింది. ఇంకా ఆ కార్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే చూస్తారనమాట మన చీఫ్ ఊజించోళ్ళు అంటారు. ఇంక ఊజించోళ్ళుండి ఇలా అనుకుంటాడు ఆ గేట్ వైపు చూస్తా. అసలు ఒక హంటరు మైనర్‌గా ఎందుకు ఇక్కడ చేస్తున్నాడో అసలు ఎందుకు డిసైడ్ అయ్యాడు తను. పైగా ఒక్కరోజు కాదు 2 రోజులు. సంగ్ జిన్‌వూ మళ్ళీ కాబోయే ఎసాంగ్ హంటర్ ఏమో! నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతా ఎప్పుడైతే తన యాక్షన్స్ అన్నిటిని నేను మానిటర్ చేయగలుగుతానో. ఇంకప్పుడే మైనింగ్ టీమ్ లీడర్ వచ్చి ఇలా చెప్తాడు. "మేమేమన్నా ఇబ్బంది పెట్టామా? ఆర్ ఎల్స్ మేమన్నా తప్పు చేసామా అసోసియేషన్ వాళ్ళు ఇక్కడికి రావటానికి కారణం ఏంటి?" అని చెప్పి అడుగుతాడు. మాకొక వార్తయితే వచ్చింది. సంగ్ జిన్‌వూ ఇక్కడ మైనింగ్ టీమ్‌గా చేస్తున్నాడని జెప్పి. ఇప్పుడు ఎక్కడున్నాడు తను?
మళ్ళా ఆ యంగ్ మ్యాన్ ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేసాడా సార్? ఇంకప్పుడే ఒకడొచ్చి ఇలా అంటాడు. ఆడు ఖచ్చితంగా ఏదో క్రిమినల్ గాడే. వాడు ఖచ్చితంగా ఈ క్రైమ్ చేశాడు. వాడిని పక్కా జైల్‌లో తీసుకెళ్ళి ఏసేయండి. ఆ చెత్త నా కొడుకు ఆ కళ్ళు చూడంగానే నాకు వణుకొచ్చేసింది. సో, వీడెవడో తెలియకపోయుంటే నేను మళ్ళీ చెప్తా ఇనండి. మన జిన్‌వు మైనింగ్ టీమ్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే రోజున అలా స్తంభంలా నుంచొనుంటే ఒకడొచ్చి "ఏయ్! దారికెందుకు అడ్డంగా నుంచున్నావు? పక్కెళ్ళి ఆడుకోపో" అంటాడు గదా! అప్పుడు మన జిన్‌వు ఒక ఈవిల్ లుక్ అయితే ఇస్తాడు. ఈడికి తడిసిపోద్ది. సో, వాడే వీడనమాట. ఇంకా చాప్టర్‌లోకెళ్ళిపోతే ఊజించోళ్ళు ఇలా అడుగుతాడు. జిన్‌వు ఎక్కడున్నాడు ఎట్ ప్రెజెంట్ అంటే, మన కెప్టెన్ ఉండి గేట్ లోపలైతే ఉన్నాడంటాడు. ఇంక తనకి చెప్తాడిలా, "ఈరోజు పోర్టర్ రాలేదు. అందుకే తన ప్లేస్‌లో రీప్లేస్ అయ్యి మన జిన్‌వు ఎళ్ళాడు" అంటాడు. ఏంటి? మైనింగ్ టీమ్‌లో చేస్తూ పైగా పోర్టర్‌గా ఎళ్ళాడా? ఎంత స్ట్రేంజ్‌గా వీడు. ఇంక మైనింగ్ టీమ్ లీడర్ ఉండి, "అసలు ఏంటి ఈరోజంతా అందరితో" పైగా చాహేన్ గూడా ఎళ్ళింది లోపలికి. వుంచూల్ షాక్ అయితాడు. "ఏంటి చాహ కూడా ఎళ్ళిపోయిందా?" ఈడు మళ్ళా అరుస్తాడు. వాడు ఎవడినో చంపేసుంటాడు. ఖచ్చితంగా అందరూ ఎళ్తున్నారు అని జెప్పి. ఊహించోడు స్టైల్‌గా కళ్ళజోడు ఇలా పెట్టుకొని, "రేపు నువ్వు న్యూస్ చూడబోతున్నావు" అని ఎళ్తా ఉంటే ఎనకాల ఆడేమో టమటమ చేస్తాడనమాట. ఈ జిన్‌వు గాడు, క్రిమినల్ గాడు, వేస్ట్ గాడు, చెత్త ఎదవ ఇంత చెప్తున్నా గూడా నా మైనింగ్ టీమ్ లీడర్ ఉండి, "వాడు చాలా హార్డ్ వర్కర్, చాలా మంచోడు" అని జెప్తాడు. ఊహించోళ్ళు ఎళ్తా ఉంటే తనకొక ప్రెజెన్స్ అయితే తగులుద్దనమాట. మానా వేవ్స్‌వి. ఇంక ఊహించోళ్ళుండి ఇలా అనుకుంటాడు. ఇంతటి దారుణమైన ఎనర్జీయా? ఓహ్ మై గాడ్! ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఒక్క సెకండ్ ఉంటే నా బాడీ 2 ముక్కలైపోయేదేమో అనిపించింది. ఇక వెంటనే మనోడుండి మానా మీటర్ తీసుకురండి అని మానయ్య చెక్ చేస్తే వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే హైలో ఉంటుంది. ఇక ఊజించేవాడు షాక్ అయితాడు. ఇది ఏ ర్యాంక్ గేట్స్ ముందుండాలి, ఇక్కడ ఉండకూడదు. ఇది వరకు చూసిన మానా వేవ్స్ మీటర్‌లో తప్పు చూపించింది. ఇక మనోడు ఇలా ఉండి అనుకుంటాడనమాట. ఒకవేళ పోయిన మెజర్‌మెంట్ చూసి వాళ్ళు గనక లోపలికెళ్ళుంటే వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయే ఛాన్స్ ఉంది. లోపల 2 ఎస్ ర్యాంక్స్ ఉంటే ప్రాబ్లమ్ అస్సలు లేదు. చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒకవేళ సరే మనం లోపలికెళ్దాం అని లోపలికెళ్తారు. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన చాహే దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంక మన చాహే ఉండి ఇలా చెప్పుద్ది. ఏంటి? వాళ్ళు ఇంతమందిని చంపేసారా? కీహోను వాళ్ళ ఎన్‌ఫ్లిట్‌ని డిఫీట్ చేసాడా? వీళ్ళ ముందు ఎగనెస్ట్ ఎంత నంబర్? ఇంకలా అనుకుంటూ మన చాహాకైతే మానా వేవ్స్ అయితే తగులుతాయి. సో, ఇంక తను కూడా రెడీ అయిపోద్ది. ఇంక చాహే ఉండి, "ఏంటి ఇంతటి ఎనర్జీయా? ఖచ్చితంగా బాస్ నుంచే. సో, నేనెళ్ళి కిహోన్‌ని కాపాడాలి. తను అప్పుడే బతకగలడు." ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన జిన్‌వు దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంకా బాస్ గూడా ఉండి ఇలా అంటాడు. "నా సోల్జర్స్‌తో పోలిస్తే నువ్వెంతరా? అయినా కూడా నువ్వు పోటీ పడాలనుకుంటున్నావా నా సోల్జర్స్‌తో?" ఇక జిన్‌వు ఉండి ఇలా అంటాడు. "నువ్వు గనక నన్ను తక్కువ చూపు చూస్తే ఎండ్ అయ్యేది నువ్వే" అని షాడో సోల్జర్స్‌నైతే సమ్మన్ చేస్తారు. చుట్టూరు చాలా మందైతే ఉంటారనమాట. మన జిన్‌వు ఏమో కొంతమందితోనే ఉంటాడు. ఇక మన జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. ఒక కొత్త జాబ్ స్పెసిఫిక్ స్కిల్ అది నాకు 70థ్ లెవెల్‌లో వచ్చింది డీమన్ క్యాస్టిల్‌లో. కానీ ఇప్పుడు నా షాడో సోల్జర్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఇదివరకుతో పోల్చుకుంటే. ఇంక వాళ్ళు నుండి అలా షాక్ అయిపోతారు. "ఏమైందిరా? ఏమైందిరా? నేను అసలు నమ్మలేకున్నా. నేను కేవలం 2 క్రియేచర్స్‌ని మాత్రమే సమ్మన్ చేయగలను. అలాంటిది వీడెలా చేశాడని" చెప్పి ఓ మొత్తుకుంటారు. ఇంక ఆ అమ్మాయి ఉండి అసలు ఎలా తను ఇంతటి ఎనర్జీ కలిగిన హ్యూమన్. ఇక బాస్ గాడికి ఎక్కడో ఖాళీ "ఏం చేస్తున్నార్రా మీరెళ్లి ఆడిని సంపండ్రా" అని ఓ మొత్తుకుంటాడు. ఇంక మన ఈ గ్రీసు, ఐరను దంచి కొడతా ఉంటే మన జిన్‌వు కూడా వాళ్ళందరిని ఎళ్లి కోసేస్తా ఉంటాడు. ఇంకా హేలర్ ఉండి "హే! తను మూస్ మన వైస్ మాస్టర్ లానే. అయినా తను ఎందుకు తన పవర్స్ అనేవి హైడ్ చేసుకొని పోర్టర్‌గా వచ్చాడు?" ఇక జిన్‌వు ఉంది మనసులో ఇలా అనుకుంటాడు. ఈ గ్రీస్ అండ్ ఐరన్ ట్యాంక్ ఈళ్ళు ముగ్గురు తప్పితే మిగతా ఉన్న షాడో సోల్జర్స్ అందరూ కూడా బి ర్యాంక్ హంటర్స్‌తో లెవెల్‌లో ఉంటారు. వాళ్ళు చాలా సార్లు డెస్ట్రాయ్ గూడా అయిపోయారు ఒక్క హైయర్‌కిని చంపడానికి. వాళ్ళు ఔట్ నంబర్స్ కింద చూసుకుంటే 3 టైమ్స్ ఉంటారు. సో, నేను నా నంబర్స్‌ని యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెంచుకోవాలి. ఇంకా బాస్ గాడికి ఇలా ఉంటే కుదరదని చెప్పి ఒక ఫైట్ డ్రాగన్ స్పెల్ అయితే ఏస్తాడు. దాంతో షాడో సోల్జర్స్ అందరూ చచ్చిపోతారు. ఇంకా జిన్‌వు ఉండి నా షాడో సోల్జర్స్ ఇంకా బాస్ గాడుండి పెద్ద యాటిట్యూడ్ చూపిస్తే ఇలా చెప్తాడు. "అసలు నువ్వు ఎందుకు యారోగెంట్‌గా యాక్ట్ చేస్తున్నావు యూజ్‌లెస్ పప్పెట్స్ ఏసుకొని" అని. ఇక జిన్‌వు ఉండి "నువ్వురా అసలైన పనికిమాలిన వెధవవి నేను గాదు. అయినా సరే నా దగ్గర మానా ఉన్నంత వరకు వాళ్ళు రీజనరేట్ అవుతానే ఉంటారు." ఇక బాస్ గాడుండి "ఒకవేళ వాళ్ళు రీజనరేట్ అవ్వకపోతే నీ మానా అనేది కన్జ్యూమ్ అయిపోద్ది కదా!" "ఖచ్చితంగా చెప్తున్నా. నీ మానా అయితే అయిపోద్ది నా వారియర్స్‌ని చంపేలోగా. జిన్‌వు గాల్లోకెగిరి అదవ్వక ముందే నువ్వు సచ్చిపోతావు" అంటాడు. ఇక మన బాస్ గాడి గురించి మళ్ళీ తెలిసిందేగా ఆడు మళ్ళా ప్రొడక్షన్ ఏస్తాడు. చుట్టూ ఒక బ్యారియర్ లాగా అయితే ఏత్తాడనమాట. ఇక వాడుండి "అది వేస్ట్‌రా నా మీద పని చేయొద్దురా! నువ్వు నీ టైమ్‌ని వేస్ట్ చేసుకుంటున్నావు. అసలు బొక్క నీ సోల్జర్స్ కూడా పోతారు" అని చెప్పి ఓ పెద్ద బిల్డప్ అయితే ఇత్తాడు. "ఏడిసావులే ఎదవ" అని ఇక జిన్‌వు ఇలా చెప్తాడు. నా వైపు కొంతమంది స్ట్రాంగ్ షాడో సోల్జర్స్ అయితే ఉన్నారు.
నువ్వు వరి అవ్వాల్సిన పనే లేదనుకుంటా నా మానా పోద్దని. అయితే నేను అందరిని ఒక్క తుక్కులో లేపేస్తానని జెప్పి ఈడు రేజ్‌కైతే ఎళ్తాడు. అని ఒక్క అటాకేస్తే మనోడి షాడో సోల్జర్స్ మొత్తం అయితే పోతారనమాట. ఇంక మన జిన్‌వో ఒక్కడే మిగిలి ఇలా అనుకుంటాడు. వీడు వాల్కనన్ మీటస్ కన్నా చాలా స్ట్రాంగ్. మీటస్ అనేవాడు చాలా మందిని కంట్రోల్ అయితే చేయగలడు. బట్ వాడికొక వీక్ డిఫెన్స్ ఉంది. కానీ వీడికి చాలా డిఫెన్స్ ఉంది అండ్ పవర్‌ఫుల్ స్పెల్స్ కూడా ఉన్నాయి. అండ్ నా వెనకాల చూసుకుంటే మేమైతే ఫైట్ చేస్తున్నాం 100 ఆఫ్ హై ఆర్క్స్‌తో. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్. నేనెప్పుడైతే జాబ్ చేంజ్ క్వెషన్‌ని తీసుకున్నానో, ఇక వెంటనే ఇన్వెంటరీ అని పిలిచి మనోడైతే పోషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నేను నా మానానైతే పెంచుకోవచ్చు వీటిని తాగి. సో, నేను ఎక్కువగా ఏం తాగను. నా పొట్టని పాడు చేసుకోవాలనుకోవట్లా. సో, కొద్దిగానే తాగుతా. అప్పుడు నీకు గట్టి ఫైట్ అయితే ఇవ్వగలను. అండ్ పైగా నేనైతే నీకు చూపిస్తా ఒక నేరోమాన్సర్ ఎలా ఉంటాడు అని క్వెషన్ పారేసి ఎరేజ్ అంటాడనమాట. ఇంక వాడి షాడో సోల్జర్స్ లాగా అయిపోతారనమాట హైరాక్స్ అయితే. ఇంక వాడంటే షాక్ అవుతాడు. ఏంటి నా వారియర్స్ చచ్చిపోయారు. కానీ వాడు షాడో సోల్జర్స్ కింద చేసుకున్నాడా? ఇక జిన్‌వుండి ఇలా అంటాడు. ఇంకా చాలా మందున్నారు. వాళ్ళని కూడా నా షాడోస్ కింద మార్చేసుకుంటాలే. అండ్ నేను వాళ్ళని చంపేసిన తర్వాత నెక్స్ట్ నువ్వే కొంపదీసి తను, తను ఒక అని అంటాడు. గ్లిచ్ వస్తుంది. అంతటితోటి ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, యాహ్! ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. అండ్ మీకు నచ్చొచ్చు. సో, నచ్చితే గనక ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే చాలా అనేది చాలా తీసుకురాబోతున్నా. ఇంకా చాలా మంచి మాంగాస్, ఎక్స్‌ప్లనేషన్స్ చాలా అయితే చాలా తీసుకురాబోతున్నా. సో, మీ సపోర్ట్ చూపిస్తే గనక ఖచ్చితంగా నేనైతే మంచి ఔట్‌పుట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.